నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. విద్యార్థులు భోజనం చేసే సమయంలో మరియు టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 చేతులు పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కుంటే వ్యాధులు రావు అని కాకానిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమమాధురి అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని 20వ వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డాక్టర్ హేమమాధురి ఆల్బిన్ మింగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అద్దంకిలోని కాకానిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్లో పరిధిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను కలుపుకొని సుమారు 7,009 మంది విద్యార్థులకు ఆల్బెండ్ మాత్రలు మింగిస్తున్నారని, నులిపురుగుల వలన పిల్లల్లో రక్తహీనతకు దారితీస్తుందన్నారు. శారీరక మానసిక ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందని హేమమాధురి చెప్పారు. మిస్ కాకుండా ప్రతి విద్యార్థిచే ఆల్బెండ్ జెల్ మాత్రలు మింగిస్తున్నారని మాధురి తెలిపారు. ఎందుకు వచ్చాము? మీ హెల్త్ బాగుండాలని మీకు చెప్పడానికి వచ్చాము. అర్థమవుతుందా నేను చెప్తుంది? మీ హెల్త్ బాగుంటే మీరు ఏమవుతారు? రేపు బాగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్తారు. అంటే డాక్టర్గా, ఇంజనీర్గా, కలెక్టర్గా, లాయర్గా, పోలీస్గా అన్నిటికీ వెళ్తారు. ఎప్పుడు మీరు బాగా చదువుకొని బాగా ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉంటే వెళ్తారు కదా. అంతేనా? చదువుకోకుండా వెళ్ళిపోతారా? హెల్త్ ఎంత ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉంటే కదా మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. మీరు ఎంత చదువుకున్నా మీకు నీరసంగా ఉండి కళ్ళు తిరిగినట్టు ఉండి, అమ్మో నాకు తలనొప్పిగా ఉంది, నేను చదవలేను ఇట్లా అనుకుంటే మీరు చదవగలుగుతారా? లేదు కదా. అందుకే ఈరోజు ఏంటంటే ఈ బిళ్ళలు మీకు స్పూన్తో క్రష్ చేయిస్తాము. స్పూన్తో నలగొట్టేసి మీకు మింగిస్తాము. అందరికీ మింగిస్తాము. వీటి వల్ల ఎందుకు ఉపయోగం అంటే, ఇప్పుడు చాలా మంది ఫుడ్ తింటారు కానీ లావు రారు, హైట్ రారు కదా. అలా రారు. ఎందుకు రారు? మీ బాడీలో చిన్న చిన్న నులు పురుగులు అంటారే అవి వచ్చేస్తాయి. కొంతమందికి వచ్చేస్తాయి. ఎవరెవరికి వస్తాయి అవి చెప్పండి, తెలుసా మీకు? నీట్గా లేకుండా 2 పూట్ల స్నానం చేయకుండా మట్టిలో మురికిలో ఆడుకుంటూ ఉంటారు కదా. ఇంకొకటి వాష్రూమ్కి వెళ్ళి వస్తారు కదా మీరు. అన్నం తినే ముందు చేతులు కడుక్కోకుండా, వాష్రూమ్కి వెళ్ళే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని అయిపోయిన తర్వాత లేకుండా క్లీన్గా లేకుండా డర్టీ ప్రెమిసెస్. ఇప్పుడు మీది ఇదంతా ఉంది, మీరు ఇక్కడే ఉంటారుగా, ఎక్కువసేపు ఇక్కడే ఉంటారుగా, అంటే మీ ప్రెమిసెస్ చెట్లు అంతా నీట్గా ఉండాలి కదా. అలాగే కొంతమంది బాత్రూంలో కాకుండా బయట మోషన్కి వెళ్తారు. అది ఏమైద్ది? అట్లా వాళ్ళు వేసేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీకు ఏమవుతాయి? ఈగలు, పురుగులు అన్ని దాని మీదకి వెళ్ళిపోయి అవన్నీ. సో అలా చేయకూడదు. ఇక్కడి నుంచి ఎవరు వాష్రూమ్లో కాకుండా బయట వాష్రూమ్కి వెళ్ళకూడదు. సరేనా? 2 చేతులు కడుక్కోవాలి. తినే ముందు కడుక్కోవాలి, ప్లేట్స్ వాష్ చేసుకోవాలి, వాష్రూమ్కి వెళ్ళి రాగానే కడుక్కోవాలి. అర్థమైందా? ఈ 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. మింగారా టాబ్లెట్స్ అందరూ? అందుకే ఈరోజు వచ్చాము మేము హెల్త్ డిపార్ట్మెంట్. మా పై ఆఫీసర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మీకు టీచర్ ఎలా, హెడ్ మాస్టర్ ఎలా, ప్రిన్సిపల్ ఎలా, అలా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. సో మేము వచ్చి ఇక్కడ చేస్తాం. నేను చెప్పింది అర్థమైందా? పిల్లలు టాబ్లెట్ తీసుకుంటారు చూడండి. మదీనా లాస్ట్ తులసి దగ్గర ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ అద్దంకికి సంబంధించి ప్రజలు ఎవరైనా సమాచారం అడిగితే ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉందని మార్కెట్ యార్డ్ సెక్రటరీ సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
అద్దంకి మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టం 2005పై కార్యాలయ సిబ్బందితో ఏఎంసీ సెక్రటరీ అవగాహన సదస్సును నిర్వహించి ప్రజలు మార్కెట్ యార్డుకు సంబంధించి సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు అడిగితే ఏ విధంగా ఇవ్వాలో అవగాహన కల్పించారు. కొరసపాడు మండలం పీగుడిపాడు జాతీయ రహదారిపై 3 చక్రాల స్కూటీ అదుపు తప్పి బోల్తా పడగా దివ్యాంగురాలకి గాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పంగులూరు మండలం కశ్యాపురం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు అరుణకుమారి స్కూటీపై వెళ్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో అరుణకు గాయాలు కాగా హైవే అంబులెన్స్ లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే వెంకటాపురం జాతీయ రహదారి వద్ద తెనాలి నుండి కాళహస్తి వెళుతున్న కారు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టడంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అదే మార్గంలో వెళుతున్న లారీ కారుని ఢీకొట్టేందుకు రాగా తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగం డ్యామేజ్ కాగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఐదు నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ సంవత్సరంలో 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తరపున ఆల్బెండజోల్ మాత్రలు మింగిస్తూ ఉంటారని మోదేపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహర్ష అన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అద్దంకి మండలం కొటికల్పూడి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల డాక్టర్ శ్రీహర్ష కార్యక్రమంలో పాల్గొని ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలలలో 2 విడతలుగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని, విద్యార్థులలో రక్తహీనత, బుద్ధిమాన్యము నివారించి మంచి తెలివితేటలు కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు నులిపురుగుల నివారణ దినోత్సవం ఉద్దేశం అన్నారు. మోదేపల్లి పిహెచ్సి పరిధిలో 4833 మంది విద్యార్థులకు గాను 4654 మంది విద్యార్థులచే ఆల్బెండజోల్ మాత్రలు మింగించడం జరిగిందన్నారు. నులిపురుగుల జాతీయ నులిపురుగుల దినోత్సవం అంటే నులిపురుగుల్ని అరికట్టడానికి. సో ఇది సంవత్సరంకి 2 సార్లు జరుగుతుంది, ఫిబ్రవరి నెల, ఆగస్టు నెలలో. సో ఇది ఎందుకు వాడతాము? మీకు గురువారం ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. ఎవరైనా మింగని వాళ్ళు ఉన్నారా? అందరు మింగుతున్నారా? ఓకే. అది మామూలుగా మనం ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్త లోపం, తినేదానికి ఏదన్నా పోషకాహారం తక్కువ ఉండడం వల్ల దానికి సప్లిమెంట్గా అంటే మనకు రక్తం పట్టడానికి ఆ టాబ్లెట్ అనేది ఇస్తాం. ఇది ఈ నులిపురుగులు వామ్స్ అంటారు. అంటే ఈ వామ్స్ ద్వారా ఇదొక రక్తహీనత, ఇది 2వ రకం. అది మామూలుగా పోషకాహార లోపం అయితే ఇది వామ్స్ ద్వారా వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే వెళ్ళి మన ఇంటెస్టైన్స్, మన కడుపులో పేగుల్ని అట్లే అట్టు పెట్టుకొని అక్కడ ఉండే మామూలుగా రక్తాన్ని మొత్తం ఫీల్ చేస్తుంటుంది. సో అప్పుడు మన రక్తహీనత వల్ల స్కూల్కి సరిగా రాలేము, సార్ చెప్పే పాఠాలు మీరు వినలేరు, ఏకాగ్రత పోతుంది, అడిగినప్పుడు సరిగా సమాధానం ఉండదు, వీక్నెస్ ఉంటుంది. అంటే ఏదన్నా ఆడాలన్నా కానీ ఇక్కడ నుంచి కొంచెం సేపు అక్కడ దాకా పరిగెత్తాలన్నా పరిగెత్తలేరు, ఊరిగా అలసిపోతారు వెంటనే. సో ఇవన్నీ కరెక్ట్గా రావాలి అంటే ఈ రక్తహీనతని పోగొట్టడానికి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఆ వామ్ని చంపుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఇది పిల్లల్లో ఎక్కువగా పిల్లలప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే మట్టి ఆడుతూ ఉంటారు. సో మట్టిలో ఆడుతుంటారు, ఆ మట్టి చేతులకు ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నోట్లో పెడతారు, అలాగే అన్నం తింటుంటారు. ఎంతమంది హ్యాండ్ వాష్ చేసుకుంటారు తినే ముందు?
ఒకరేనా? హ్యాండ్ వాష్ ఎవరు చేసుకోరా? ఇద్దరు. ఇంకా అందరూ కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటారు కదా, అందరూ ముందు ప్లేట్స్ అన్ని చేతులు కడుక్కుంటారు కదా. ఎంతమంది చేతులు కడుక్కుంటారు? అందరు చేతులు బాగా ఎత్తాలి. మీరు ఎవరైనా చేతులు కొనడానికి వస్తున్నారా? చేతులు కొనడానికి వస్తున్నారా? రావట్లేదు. మరి ఇంకెంత భయపడుతున్నారు? అర్థం కావట్లేదు సార్ చెప్పేది. సరే సరే, ఖచ్చితంగా దించండి. ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. ఆడుకున్నప్పుడు కానీ, అన్నం తినే ముందు కానీ, ఒకవేళ ఇంటికి వెళ్ళేటప్పుడు బయట ట్యాప్ అట్లా ఉంటే కాళ్ళు కూడా వాష్ చేసుకుని వెళ్ళాలి. చెప్పు నోట్తో ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ సోప్ తీసుకుంటావు, లేకపోతే ఏదన్నా సొల్యూషన్ తీసుకుంటావు, చేతిలో వేసుకుంటావు. తర్వాత అప్పుడే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ప్రభుత్వం ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వ కళాశాలలో నియమించి జీవో నెంబర్ 42 రద్దు చేయాలని కోరుతూ మంగళవారం సింగల్కొండ వద్ద కేఆర్కే డిగ్రీ కళాశాల ముందు అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న 26 రాష్ట్రాలలో ఉన్న విధంగా వారిని అసిస్టెంట్, అసోసియేట్, అధ్యాపకులుగా మరియు అధ్యాపకులుగా గుర్తింపు పలుసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యలు తెలిపినా పట్టించుకోవడం లేదని ఈ నెల 18వ తేదీన విజయవాడలో ధర్నా చేయబోతున్నారని అధ్యాపకులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సింగరకొండ అన్నారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సంతమాగులూరు సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పుట్టంవారిపాలెం, ఏల్చూరు, కొమ్మాలపాడు గ్రామాలలో సభలను జయప్రదం చేయాలని ప్రజా కళాకారులు కోలాట ప్రదర్శన నిర్వహించి సభలకు ఆహ్వానించారు. నలుగురికి కల్లోని నాలుగవైనవమ్మా
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు బారులు తీరారు. శ్రావణ మంగళవారం సందర్భంగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకొని వాహన పూజల్లో, ఆకు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించారు. మన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా ఎంతో వైభవపేతంగా స్వామివారికి ప్రాతకాలంలో తీర్థము, గోపూజ, సుప్రభాతము, అదేవిధంగా స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహించాము. ఈ రోజున చాలా విశేష పర్వదినం. ఏంటంటే శ్రావణ మాసము, మంగళవారము, స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి పూర్వాభాద్ర నక్షత్రంతో కలిసినటువంటి మంగళవారం అంటేనే జయవారం కనుక అటువంటి విశేష పర్వదినంలో స్వామివారిని ఎవరైతే అర్చిస్తారో వారి ఇంట్లో ఎటువంటి భయ దోషాలు ఉన్నా తొలగిపోయి ఆయుష్, ఆరోగ్యం విశేషంగా కలుగుతుంది. అదేవిధంగా చక్కగా ఇవాళ ఇంకో విశేషం ఏంటంటే వాళ్ళ సంకట చతుర్థి. ఇవాళ అంగారక సంకట చతుర్థి అంటారు. అంటే సంకట చతుర్థి అనేది మనం గణపతికి చేస్తాం. ఆ గణపతికి ఇవాళ మంగళవారంతో ఆ సంకట చతుర్థి కలిసి ఉంది కాబట్టి అంగారక చతుర్థి అంటారు. కనుక అటువంటి విశేష పర్వదినం ఈ రోజున రెండు విశేషమైనటువంటి దేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ రోజున ఉదయం ఈ విధంగా పూర్వాభద్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకాదులు, పూజాదులు జరిగాయి. ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ ఆకు పూజలు చేసుకొని పొంగలు పెట్టుకొని ఎంతో విశేషంగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఎవరైనా సరే గణపతిని అర్చిస్తారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. అంటే మంగళవారం అంటేనే మనకు అంగారకుడు ఈ యొక్క వారానికి అధిపతి కాబట్టి ఆ గణపతి అనుగ్రహం వల్ల అంగారకుడు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా ముఖ్యంగా రుణపీడలు ఉంటాయి చాలామంది. ఆ రుణపీడలు కూడా అంగారక చతుర్థి రోజున గణపతికి పూజ చేసినట్లయితే ఆ రుణపీడలు కూడా తొలగిపోయి ఆయన మంచి ధనధాన్యాలు అభివృద్ధి పొందుతాయి. కనుక ఇటువంటి పర్వదినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని సాయంత్రం సంధ్యా సమయంలో గణపతిని అర్చించి తరించి శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ పర్వదినాన్ని అందరూ కూడా ఈ విశేష కార్యక్రమానికి సద్వినియోగం చేసుకొని శుభ ఫలితాలు పొందవలసిందిగా జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి జై శ్రీరామ్. ప్రదక్షిణ చేయండి. ఈశా ఓం విద్యార్థులు భోజనం చేసే సమయంలో రెండు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకుంటే చేతికి ఉన్న క్రిములు తొలగిపోతాయని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని బొమ్మనంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం చేతులు పరిశుభ్రతపై విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. భోజనం చేసే సమయంలో సబ్బుతో రెండు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో ఆశా వర్కర్లు చేసి చూపించి, భోజనం అనంతరము నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఆల్బెంజోల్ మాత్రలు మింగించారు. ప్రతి విద్యార్థి సంవత్సరంలో 2 సార్లు ఆల్బెంజోల్ మాత్రలు తప్పనిసరిగా మింగితే
పొట్టలో ఉన్న నులుపురుగులు తొలగిపోయి పిల్లలు రక్తహీనత బారిన పడకుండా ఉంటారని శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఈరోజు అద్దంకి మండలం భవనపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ పంచాయతీ సెక్రటరీ గారు, ఏఎన్ఎం గారు మరియు పాఠశాల సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. విద్యార్థి అందరితో కూడి మరి వాళ్ళ యొక్క హ్యాండ్ వాష్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 స్టెప్స్ను కూడా వివరించి అందరూ కూడా ప్రతిరోజు తమ భోజనానికి ముందు భోజనం తర్వాత చేతులను శుభ్రంగా పరిశుభ్రం చేసుకోవాలని, తద్వారా నులిపురుగుల నుంచి మనం కాపాడుకోవచ్చు అని చెప్పి వివరించడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ని భోజనానంతరము అందరి పిల్లలకి కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా వారి యొక్క శరీరంలో ఉండేటువంటి నులిపురుగులన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు అని చెప్పి వివరించి అదే జాగ్రత్తలు పాటించాల్సిందిగా పిల్లలందరినీ కోరడం అయింది. దానివల్ల ఏంటంటే మీరు 6, 7 తర్వాత మటుకి ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు. మీరే కాకుండా పాటించడం కాకుండా మీ తల్లిదండ్రులు, మీ చుట్టుపక్కల ఇంట్లో అన్నింటినీ కూడా చెప్పండి. 7 గంటల తర్వాత మళ్ళీ బయటికి రావద్దు, డెంగ్యూలు వస్తుంది. దానివల్ల కూడా ఊపిరితిత్తులకి ప్రమాదం. ఒకవేళ వచ్చిపోయినా కూడా దాని ఎఫెక్ట్ అనేది బాడీ మీద చూపిస్తుంది, భవిష్యత్తులో చూపిస్తుంది అన్నమాట. అందుకని ఈ 3-4 నెలలు డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ. చదువుకునే ఒకసారి ఎక్కువ వచ్చి ఏముంది అనుకుంటాం, దాని ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాధులైనా కూడా ఒకసారి వచ్చిపోతే ఏముందని కానీ దానివల్ల కూడా బాడీ పెయిన్స్, ఊపిరితిత్తులు, ఇవన్నీ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ముందుకు అన్నందుకు ఏదైనా కానీ వాళ్ళకి చెప్పాలి. వీలైతే మీ చుట్టుపక్కల ఇటు కూడా చెప్పండి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.